లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర సోమవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలలో లక్ష్మీ కాసుల హారం అత్యంత ప్రధానమైందని, పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సోమవారం రాత్రి జరగనున్న గజవాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ಏನು ದೋಸ್ತನರ వెనకబెట్టి అయ్యో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో. ఈరోజు కాసుల హారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలానే పాటిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర.